let's go to office only for one day in Bangalore. Time is 5:45 and currently I'm at Beninganahalli metro station and ఇంకో 4 minutesలో మెట్రో ఉంది. then I'll be home. నేను ఏదో పైసలు సేవ్ చేద్దామని సెమీ స్లీపర్ తీసుకున్నా, అస్సలు అంటే నిద్రనే పడలేదు. సో టైమ్ ఈజ్ 6:20. సో ఇప్పుడే మెట్రో నుంచి బయటకు వచ్చాను. సో మెట్రో నుంచి మా ఇల్లు ఎగ్జాక్ట్లీ 3 kilometers ఉంటుంది. ఐ కెన్ కాల్ మై ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. బట్ ఐ డోంట్ వాంట్ టు వేక్ దెమ్ అప్. నెక్స్ట్ నైట్ వాళ్ళకి చాలా లేట్ అయింది. అండ్ ఎనీవే ఇట్స్ ఓన్లీ 3 kilometers. సో ఐ థాట్ ఆఫ్ వాకింగ్ అండ్ గోయింగ్ హోమ్. ఐ డూ దిస్ వెరీ ఫ్రీక్వెంట్లీ, ఎందుకంటే సమ్టైమ్స్ నేను బైక్ సర్వీస్కి ఇచ్చినప్పుడు విచ్ ఇస్ లైక్ 3 kilometers ఫ్రమ్ మై హోమ్, ఐ జస్ట్ గో డ్రాప్ మై బైక్ అండ్ ఐ వాక్ హోమ్. So yeah, it will be a quick 3 kilometers walk. ఇంకొక 500 meters to home. ఇప్పుడే ధీరజ్ కాల్ చేసి ఫుల్ వేసుకున్నాడు. అరే బస్ దిగాక ఫోన్ చేయమని చెప్పాను కదా, పిక్ చేసుకుంటాను కదా, ఎందుకు నాడు చూస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఫుల్ వేసుకున్నాడు. ఇక నేను చెప్పా, అరే అలా కాదురా, కొంచెం నడవాలనిపిస్తుంది పొద్దునే అని చెప్తే సరే ఓకే ఫైన్ అని కూల్ అయ్యాడు. నాకు తెలుసు కాల్ చేస్తే వాళ్ళు వస్తారు, బట్ ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకేస్ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను హిమ్మందో ఏమందో పొమ్మంటాను. సో యా, ఫైనలీ ఐమ్ ఆల్మోస్ట్ హోమ్. So yeah, just came home, had a solid 3.5 kilometers walk, and now it's time to go to office. Time is 8:38 in the morning and look at the traffic. The only reason why I hate Bangalore traffic, నేను ఏదో మార్నింగ్ అరౌండ్ 8:40కి స్టార్ట్ అయిపోతే ఆఫీస్లో 1 hour స్పెండ్ చేసి వచ్చేది అనుకున్నా, కానీ అయ్యేలా లేదు. ట్రాఫిక్ మామూలుగా లేదు. త్వరగా 1 hour ఆఫీస్లో స్పెండ్ చేసి ఈ గో హోమ్. యాజ్ ఆఫ్ నా వర్క్ ఏం లేదు, మొత్తం కంప్లీట్ చేస్తాను. ఐ జస్ట్ హ్యావ్ టు స్టే ఇన్ ఆఫీస్ ఫర్ 1 hour and then I'll leave. Going up. Doors are closing. రైట్ నా ఇప్పుడే ఆఫీస్కి వచ్చేసాం. సో కొంచెం అంటే కొంచెమే వర్క్ ఉంది, కంప్లీట్ చేసేసి విల్ జస్ట్ గో హోమ్. Basement 2. Going upwards.
expected more than 2 hours in office lo. Now it's time to head home. Ooh. Just look at this KTM, fully accessorized. Headlights, headlight grill, crash guard, top box, full touring setup. The Honda NX500. బట్ ఈ KTM 390 చాలా బాగుంది, ఫుల్లీ యాక్సెసరైజ్ చేసి. అండ్ వేర్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. సో యా, ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 1 hour అయినా పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. అబ్బా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేను ఇవాళ ఇంటికి వెళ్ళినట్టే. టైమ్ ఈజ్ 11:50 అండ్ ట్రాఫిక్ ఈజ్ లైక్ ఎనీథింగ్. మా ఇంటి నుంచి ఆఫీస్కి ఇట్స్ అరౌండ్ 14 kilometers అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ లైక్ 1 hour ఫర్ మీ నౌ. నౌ టైమ్ ఈజ్ 11:50. ఐ థింక్ 12:40 ఐల్ బి రీచింగ్ హోమ్. You see, this is what I like about scooters. ట్రాఫిక్లో ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మారపల్లి బ్రిడ్జ్ ట్రాఫిక్ ఎప్పుడు ఉండేది. This is fun. I mean, holding the camera like this and driving a scooty in Bangalore, this is fun. I didn't bring my exhaust helmet, so the only option left is like this. No, it feels very weird to record, holding a camera like this. That too on the scooty. And it feels super weird to record. I have observed one thing. ఇలా యాక్షన్ కెమెరా చేతిలో పట్టుకుంటే ఫస్ట్ థింగ్ చేయి నొప్పి వచ్చేస్తుంది అండ్ I can't access horn, indicator, anything. It's a little bit tricky, but this is what I'm left with now. Like we are going in the same route. పొద్దునే అయితే రూట్లో నడుచుకుంటూ వెళ్ళాను, అదే రోడ్లో మనం ఇప్పుడు వెళ్తున్నాం. There are like 3 roads from my home which connects to the main road, and out of these 3 ఇదే కొంచెం క్లీన్గా ఉంటుంది. హెల్మెట్ గేమ్ కంప్లీట్లీ లూజ్, అందుకే హెల్మెట్ స్ట్రాప్ కొద్దిగా గట్టిగా వేసుకోవాలి. లిటరల్లీ హెల్మెట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఓ, ఇక్కడ ఏమవుతుంది? ఆల్వేస్ ఏదో ఒక బోట్ ఏదో ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటుంది. And we are finally home. Okay, time is 8:49 and 10:45 నాకు 10:50 దగ్గర బస్ ఉంది. సో హ్యావ్ టు quickly get ready. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ డీమర్స్లో స్టిక్కర్స్ అటాచ్ చేయాలి. ఆల్రెడీ ధీరజ్ వాళ్ళు 3 స్టిక్కర్స్ అటాచ్ చేశారు, బట్ నెక్స్ట్ టైం నేను వచ్చాక ఐ విల్ బి అటాచింగ్ రెన్గోకు అండ్ అకాజా. ఇక లేట్ చేయకుండా విల్ స్టార్ట్. ఆ కోక్టిల్ అన్నీ వేమంతే తాగాడు మొత్తం. మేబీ ఇవి హిమవంత్ తాగుంటాడు, బట్ వాళ్ళిద్దరూ తాగి ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ క్రియేట్ చేశారు. ట్రిప్కి రావడానికి ఇంకో రీజన్ ఉంది. ఐ బాట్ సమ్ రన్నింగ్ షూస్
ఐ థింక్ డిసెంబర్లో తీసుకున్నా. అప్పటి నుంచి 2 months అయింది, ఒక్కసారి కూడా యూస్ చేయలేదు. బట్ అట్లీస్ట్ నవ్వు ఇప్పుడు ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది. సో విల్ స్టార్ట్ రన్నింగ్. ర్యాపిడో బుకింగ్ ఈస్ డన్. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్. వచ్చాడంటే ఇంక వెళ్ళిపోవడమే. టైమ్ ఈజ్ 11:03 అండ్ ఐ జస్ట్ హ్యాడ్ మై ఐస్ క్రీమ్. బస్ ఎక్కేటప్పుడు తెచ్చుకున్నా అండ్ అస్సలు నిద్ర రావట్లేదు. సో మేబీ ఐ జస్ట్ వాచ్ కేసీ బ్లాగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ చూస్తా. మేబీ 1 అవుతుందో 2 అవుతుందో తెలియదు ఎంత పడుకుంటానో. అండ్ ఎర్లీ మార్నింగ్ ఐ విల్ బీ రీచింగ్ నెల్లూరు అట్ అరౌండ్ 6:40. సో దట్స్ ఫర్ ద నైట్. ఐ జస్ట్ స్లీప్. And we are back home. Maybe another 5 minutes of walk to home. ఈ వీక్లో నేను ఎడిటింగ్ కూడా చేయను. నా దగ్గర ల్యాప్టాప్ లేదు. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నేను బెంగళూరు వస్తాను కదా, అప్పుడు ఐ గెట్ ఎ ల్యాప్టాప్ అండ్ మోస్ట్లీ మ్యాక్బుక్కే తీసుకుంటాను. నేను చూస్తున్నా, అంటే ఫండ్స్ కొంచెం అరేంజ్ చేసుకోవాలి కదా, అంటే పెద్ద అమౌంట్. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్స్. హ్యాపీ సోల్. Specs piece. Specs. It's M5 chip 16 GB with 1 TB storage. Okay. Please open. There's no going like that. మంచిగా ఉంది, ఫీల్ మంచిగా ఉంది. సాలిడ్ ఫీల్ ఉంది. హ్యాపీ సోల్. లక్ష పెట్టావు కదా, చల్లగానే ఉంటుందిలే. చల్లగా ఉంది అది, ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టా. స్టిక్కర్స్ వచ్చాయి, అప్పుడు స్టిక్కర్స్ వస్తాయి, కింద ఉంటాయి. ఇది ఏం లేవు అసలు, ఇది డమ్మీ. ఇది ఇదే దీని లోపల నుంచి ఇన్స్ట్రక్షన్స్. డిసప్పాయింటెడ్ గై విత్ నో స్టిక్కర్స్. కేబుల్ ఛార్జింగ్ బ్రేక్ ఇంతే ఉంది. 2 ఇచ్చాడు. ఏంది 12 volt. అవును, చూస్ చేసుకున్నావా? 1 TB తీసుకుంటే ఇచ్చాడు. కింద ఏమన్నా డైమండ్స్ అని పెట్టుకుంటారా? డైమండ్సా? కింద తీవా వద్దులే, రాట్లా.